మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోంది అనడానికి ఇటీవల కాలంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కష్ట సమయంలో కూడా పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళ మధ్య కనీసం మాటలు లేని రేంజ్లో గ్యాప్ పెరిగిపోయిందనే అనుమానం కూడా ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని సమ్మర్ క్యాంప్ స్కూల్కి వెళ్లినప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలన విషయం తెలిసిందే. 8 ఏళ్లు కూడా నిండని ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థాయి నాయకుల నుండి క్రింది స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని వైఎస్ జగన్ లాంటోలు కూడా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలి అని చెప్పుకొచ్చారు. సినీ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలి అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఇంతమంది స్పందించినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు? తాను అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు, తనని చూసేందుకు ఇంటికి రాలేదు అనే కోపాన్ని మనసులో పెట్టుకున్నారా? లేకపోతే వేరేదైనా కారణం ఉందా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ని కలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, తోటి సినీ నటుడు అయ్యుంటే ఖచ్చితంగా కలిసి ఉండేవాడని, కానీ ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి, కేవలం ఒక్కరి వైపు పూర్తిగా నిలబడలేడు కదా. ఆయన తర్వాత చిరంజీవి, నాగబాబు వంటి వారు వెళ్లారు కదా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఎన్ని వాదన వినిపించినా కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి దూరంగా ఉంటున్నాడు అనే విషయం అర్థమవుతోంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా ఒకప్పుడు కనీసం అల్లు అరవింద్ స్పందించి అన్నీ తానే నడిపించేవాడు, కానీ ఇప్పుడు ఆయన కూడా మౌనం పాటించాడు. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి వారు కూడా స్పందించలేదు కదా. కేవలం అల్లు ఫ్యామిలీని టార్గెట్ ఎందుకు చేస్తున్నారని మీరంతా అనుకోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, సురేఖలు సింగపూర్కి వెళ్లి మరీ మార్క్ శంకర్ ని చూశారు. వాళ్ళంతా శ్రద్ధ చూపించినప్పుడు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ మొత్తం అదే స్థాయిలో స్పందించి ఉండొచ్చు. కానీ అల్లు ఫ్యామిలీ కూడా స్పందించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం అల్లు అరవింద్ గారు చిరంజీవి, సురేఖతో కలిసి సింగపూర్కి వెళ్లి ఉన్నా ఇన్ని అనుమానాలు వచ్చుండేవి కాదంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏదేమైనా మెగా అల్లు కుటుంబాల మధ్య భారీ గ్యాప్ పెరిగినట్టు ఫ్యాన్స్ కి సిగ్నల్స్ వెళ్లాయి. దీనికి వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి మరి.